ఇప్పుడంతా స్మార్ట్ యుగం, అంతా స్మార్ట్, అంతా టెక్నాలజీ. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు కూడా స్మార్ట్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో రాబోతుందట. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆధార్ కార్డు ఆ సైజుకి వచ్చేసింది, పాన్ కార్డు అదే సైజు ఉంటుంది, ఏటీఎం కార్డు అదే సైజు. ఇప్పుడు ఇంకా రేషన్ కార్డు ఒకటే పెద్దది కదా, అది కూడా ఆ సైజుకి తీసుకొచ్చేస్తే ఇంకా కంప్లీట్గా దాని మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. దానికి సంబంధించి కొన్ని భద్రత ఫీచర్లు కూడా తీసుకురాబోతున్నారు. ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాము అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏప్రిల్ 30తో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటి జారీ అయితే చేపడతారు. ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉంటాయట. సచివాలయంలో దీనికి సంబంధించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీని రేషన్ కార్డునే సైజు తగ్గించి, ఇప్పుడున్న ఫ్యామిలీ రేషన్ కార్డు ఏదైతే ఉందో దాని సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు అలాగే తొలగింపు ఈ రెండు కూడా ఉంటాయట. అంటే ఒక రకంగా ఈ స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు కూడా ఇస్తావట. గత ప్రభుత్వంలో ఎక్కడ వ్యక్తుల చిత్రాలు కార్డులపై ఉండబోవు. గత ప్రభుత్వంలో లాగా ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త కార్డులు ఇవ్వాలనే దానిపై కూడా స్పష్టత వస్తుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఉక్కుపాదం మోపుతున్నాము అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రేషన్ కార్డులు మారుస్తారు, స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తారు. అదే నేపథ్యంలో అర్హులు అనర్హులు ఎవరు అనేది కూడా గుర్తించి ఇప్పుడు ఈ కేవైసీ ఈ నెలాఖరు వరకు ఉంది కాబట్టి గుర్తించి కొంతమందిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తారంటే కొన్ని రేషన్ కార్డులు లేచిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తారు అందరికీ, ఈ ఏటీఎం సైజ్ కార్డులు. ఇక వాళ్ళే అన్ని పథకాలకు అర్హులవుతారు. బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఉండాలి. ఇమీడియట్గా ఈ కేవైసీ అయితే అందరూ చేయించుకోవాలి, లేకపోతే కార్డు పోయినా పోవచ్చు.